నందమూరి బాలకృష్ణ గారు నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఒక చరిత్ర, అంటే ఎన్టీఆర్ అనేవాళ్ళు ఒక కథానాయకుడిగా ఎలా చేశాడని ముందు ఒక పార్ట్ 1లో చూసాం. ఈరోజు మహానాయకుడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రభుత్వాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పులు కానీ ఈరోజు ఈరోజు తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకోగల నటుడు ఈరోజు. అలాగే ఈరోజు చెప్పాలంటే ప్రత్యేకించి తమిళనాడులో పటేల్ పటారి వ్యవస్థను రద్దు చేయడంలో కానీ, అలాగే మహిళలకు సమాన హక్కు కల్పించడంలో కానీ ఇలాంటి ఎన్నో సంస్కరణలు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకురావడం, ఈరోజు అది దేశం అంతా పాటించడం. అలాగే దీంట్లో ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవాలు కొంచెం కూడా ఉన్నాయి. ఏం చేసింది ఆ చరిత్ర అంతా ఈరోజు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అది మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు యువకులు రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళందరికీ మంచి స్ఫూర్తిదాయకం. జోహార్ అన్న ఎన్టీఆర్ అన్నగారి చరిత్రని ఎన్టీఆర్ మహానాయకుడి రూపంలో మన ముందుకు మళ్ళీ తీసుకొచ్చారు. కథానాయకుళ్ళు ఆల్రెడీ చూసాము, అద్భుతమైన సన్నివేశాలను ఇచ్చారు. మహానాయకుల్లో కూడా అంతకంటే అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నగారి తెరిచిన పుస్తకం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కుక్క వచ్చింది బయటికి, కుక్క ఎట్టబడి అడి తీస్తుంది. మామూలు హీరోలు పెట్టి తీస్తేనే చూడలేదు, ఎవడో పెట్టి తీశాడు. ఖబర్దార్ కుక్క గుర్తుపెట్టుకో, నువ్వు కుక్కకైనా విశ్వాసం ఉండద్ది, నీకు ఆ విశ్వాసం కూడా లేదు. నీకు లైఫ్ ఇచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. మీ తండ్రి గారికి తెలుసు ఆ విలువ ఏంటో. నీకు కనీస విలువలు ఉంటే అన్నగారికి ఎగనెస్ట్గా నువ్వు తీసావు. ఇది అన్నగారి చరిత్ర కాదు నువ్వు తీసింది. జగన్ ఇచ్చిన డబ్బులతో నువ్వు పక్కాగా రాజకీయం చేస్తున్నావు. సినిమాలుగా తీయాలి, నువ్వు రాజకీయం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఆంధ్రప్రదేశే కాదు, ఏ జిల్లాలో అయినా ఏ రాష్ట్రంలో అయినా సరే నేను అడుగు కూడా పెట్టనట్లేదు. ఇక తప్పక ఏదో మేము మా తెలుగుడి కాబట్టి బరాయిస్తున్నాము. ఏ జిల్లాలో బరాయించరు, ఏ రాష్ట్రంలో బరాయించరు. గుర్తుపెట్టుకో, దయచేసి కుక్క చరిత్రని తీసుకో. అన్నగారి చరిత్ర మీద నువ్వే ఓడవా అసలు. జోహార్ అన్న ఎన్టీఆర్, ఖబర్దార్ వర్మ. జోహార్ ఎన్టీఆర్.